తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు రాష్ట్ర పోలీస్ శాఖ సిద్దమవుతుంటే మరోవైపు మావోయిస్టులు తమ ఉనికి చాటుకునే ప్రయత్నంలో ఉన్నారు. కరపత్రాలు, వాల్ పోస్టర్లతో అలజడి సృష్టిస్తున్నారు. దీంతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై పోలీసులు నిఘా పెంచుతున్నారు. ఎన్నికల టైంలో మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించాలనే పిలుపుతో కరపత్రాలు, బ్యానర్లతో ప్రచారం చేస్తున్నారు. భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండలంలో బ్యానర్లను ఏర్పాటు చేశారు. చిట్యాల మండలం ఎన్ఎఫ్సి గోదాం వద్ద నుంచి ఏలేటి రామయ్యపల్లి, చిట్యాల రోడ్డులో పోస్టర్లు అంటించారు. అధికార దుర్వినియోగం, అవినీతిని ఎండగట్టాలనే అంశాలను వీటిలో ప్రధానంగా ప్రస్తావించారు. మావోల కదలికలతో అలర్ట్ అయ్యారు పోలీసులు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసు ఉన్నతాధికారులు పర్యటిస్తున్నారు. డీజీపీ మహేందర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ నేతృత్వంలో జిల్లా పోలీసు అధికారులతో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో మావోలకు పోలీసులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేందుకు మావోలు ప్రయత్నించే అవకాశముందని ఇంటెలిజెన్స్ అధికారులు, ఎస్పీలు, కమిషనర్లకు సూచించినట్లు తెలుస్తోంది. మంచిర్యాల, భూపాలపల్లి, పెద్దపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులను ఆదేశించారు డీజీపీ. ఇప్పటికే రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలకు 50,000 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు ఎన్నికల నోడల్ అధికారి, లా అండ్ ఆర్డర్ డీజీ జితేందర్. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలతో భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినట్టే లోక్సభ ఎన్నికలకు అదే తరహాలో ఏర్పాట్లు చేస్తున్నారు పోలీస్ శాఖ ఉన్నతాధికారులు.